హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము చక్కెర పొంగల్ చేసేసుకుందామా. ముందుగా 1/4 కప్పు పెసరపప్పుని బాగా ఎర్రగా వేపుకుందాం. దాని తర్వాత మనము 1 రైస్ని తీసుకొని దాన్ని కూడా బాగా కడిగేసుకొని ముందుగా వేపేసుకున్న మనం మూంగ్ దాల్ని కూడా తీసి బాగా కడిగేసి దానికి తగ్గట్టుగా 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి చక్కెర పొంగలిలో బియ్యము ఎక్కువ ఉడికితే బాగోదన్నమాట. దాని తర్వాత మన దగ్గర ఉండే పప్పులు అంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ బాగా నెయ్యిలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత బెల్లాన్ని, షుగర్ని మనము పాకంలాగా పెట్టేసుకుందాం. ఇది పాకం ఎక్కువగా పట్టేసుకుంటే బాగోదండి, తీగ పాకం రాక్కర్లేదు, నార్మల్గా ఉంటే సరిపోతుంది. మనము ఎక్కువగా ఉడికించుకోకుండా కొంచెం ఉడికించుకున్నాం కదా, ఆ బియ్యంలో మనం ఈ పాకాన్ని వేసేసి బాగా కలిపేసుకుని దానిలో పచ్చకర్పూరాన్ని కలిపేసుకుందాం. తర్వాత బాగా వేయించుకున్న ఆ జీడిపప్పు అవన్నీ వేసేసి నెయ్యి బాగా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇందులో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. తర్వాత దేవుడికి దండం పెట్టేసుకుని నైవేద్యం పెట్టేసి అంతే.